నాలుగవ దిశ 1909 నుండి 1935 వరకు. మింటో మార్లే సంస్కరణలు 1909. 1909లో ప్రవేశపెట్టిన కౌన్సిల్ చట్టానికి భారత కార్యదర్శి అయిన లార్డ్ మార్లే, గవర్నర్ జనరల్ లార్డ్ మింటోలు కలిసి ఈ సంస్కరణలకు రూపకల్పన చేయటం వల్ల ఈ పేరు వచ్చింది. మన దేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపదికపై ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చివేయడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 60కి పెంచడం జరిగింది. రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులను 47కి పెంచారు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా. భారతదేశంలో మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను, రిజర్వేషన్లను ఏర్పాటు చేశారు. భారత్లో మత ప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు లార్డ్ మింటో. శాసనసభలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాలు కల్పించారు. 1911లో లార్డ్ హార్డింజ్ II కాలంలో క్రింది సంఘటనలు జరిగినవి. భారతదేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. బెంగాల్ విభజనను రద్దు చేశారు. 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జనగణ మన గీతాన్ని మొదటిసారిగా ఆలపించారు. 1913లో లాలా హరదయాళ్ గదర్ పార్టీని ప్రారంభించారు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. 1916లో శ్రీమతి అనీ బీసెంట్ మరియు బాల గంగాధర్ తిలక్లు హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించారు. 1919లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా భారతీయులు తమ తీవ్ర నిరసనను తెలియజేశారు. రౌలత్ చట్టాన్ని మరియు పంజాబ్ జాతీయోద్యమ నాయకుడైన సత్యపాల్ కిచ్లు యొక్క అరెస్టును నిరసిస్తూ అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ పార్కులో ప్రశాంతంగా సమావేశమవుతున్న భారతీయులపై జనరల్ ఓ డయ్యర్